అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంత క్విక్గా మరియు ఈజీగా తయారు చేసుకునే రెసిపీ చూపించబోతున్నాను. అదే పచ్చి బఠానీతో చేసుకునే పులావ్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము ప్రెషర్ కుక్కర్ని హీట్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని కానీ లేదా నూనెని కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనము కావాల్సిన మసాలా దినుసులన్నీ సిద్ధం చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ముందుగా సోంపు, జాజికాయ, మరాఠీ మొగ్గు, చెక్క, లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు. సో ఇలా మసాలా దినుసులన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము జీడిపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా గరం మసాలా, అదేవిధంగా 1 స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని మెల్లగా మనము ఒకసారి ఈ పోపులో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యానికి 1.5 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు, ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని మెల్లగా ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఎంత క్విక్గా మనము పచ్చి బఠానీ పులావ్ని కుక్కర్లో ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. ఈ విధంగా మనము 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో పచ్చి బఠానీతో మనము ఇలా పులావ్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్స్లో కానీ తీసుకెళ్ళచ్చు. దీనికి మనము ఏ మసాలా కర్రీతో అయినా, లైక్ ఆలూ కర్రీ, క్యాప్సికమ్ కర్రీ, పనీర్ కర్రీ లేదా నాన్ వెజ్ కర్రీస్తో కూడా ఈ పులావ్లోకి మనము కాంబినేషన్గా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్